జగదీపూర్ మండలం తిగురు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు దహానందరెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేరి శ్రీనివాసరెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడినట్టు తెలిపారు. మునుగోడు ఎలక్షన్ సందర్భంలో 40 ఏళ్లుగా వామపక్ష పార్టీలో పనిచేసిన తాను బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం అయినప్పటికీ పలుమార్లు రైతు సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయలేదని, అలాగే గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్లు పంచలేదని, పేదల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని పేర్కొన్నారు. 2018 నవంబర్ 22 తారీఖున గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారి గెలుపు కోసం 40 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి నేను మరి ఈ గ్రామ శాఖ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5.5 సంవత్సరాలుగా పార్టీ పద్ధతులకు సంబంధించి పార్టీ నియమాలకు అనుకూలంగా నాకు చేతనైన మేరకు నాకు అప్పచెప్పిన బాధ్యతల్ని నిర్వహించడం జరిగింది. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు పార్టీని వీడాలని అనుకున్నా. ఈ సందర్భంగా ముఖ్యంగా నాకు ఈ 5.5 సంవత్సరాల కాలం పార్టీలో నాకు ఇచ్చినటువంటి సముచిత గౌరవానికి ఈ మన గజ్వేల్ ప్రాంత రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినటువంటి అంశం మీద కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మన గౌరవ మంత్రి గారి ద్వారా ఎన్నిసార్లు తీసుకపోయినా ఆ సమస్య పరిష్కరించడంలో ఫెయిల్యూర్ అవడం అనేది మన ముఖ్యంగా తీగులు గ్రామంతో పాటు తీగులు గ్రామంలోనే దానిలో అత్యధిక కుటుంబాలు 250 కుటుంబాలు నష్టపోయినాయి. ఇదే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా నష్టం జరిగిందనేటువంటి విషయాన్ని అనేక సార్లు చెప్పినా ఎవరు దాని పట్ల స్పందించినటువంటి విధానం నన్ను బాగా బాధించింది. అలాగే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ పార్టీలో కొనసాగడం సరైనది కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చే పార్టీ మారడం జరిగింది. రానున్న రోజులలో నా పార్టీ మిత్రులందరితో మిగతా వాళ్ళతో కూడా సంప్రదింపు జరిపి నేను భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలియజేస్తాను. ఇప్పటివరకు